ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరూ బాగున్నారు. ఉదయం లేస్తున్నారా? దేవుడు ఎన్నో రీతులుగా మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఆయన కృపా సింహాసనం యొద్ద గడపడానికి దేవుని దయ, దేవుని కృప. ఈరోజు మనం ఇట్లా ఉన్నామంటే అందుకని మనం దేవుని ఎప్పుడు స్తుతించాలి, ఆయనతో సన్నిహితంగా ఉండాలి. దేవుని హృదయాన్ని తాకే విధంగా మన కన్నీటి, మన ప్రార్థన ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. నీ భర్త విషయంలో, భార్య విషయంలో, నీ ఆత్మ విషయంలో, నీ బిడ్డల విషయంలో ఏ విషయాలు మీరు చింతపడుతున్నారు, ఎక్కడి నుంచి బాధపడుతున్నారు, దేవుడు ప్రతి ఉదయం 5 నుంచి 6 చక్కటి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ప్రేయర్స్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, ఈ దినం దేవుని వాగ్దానం కానీ, అంతేకాకుండా ఈ అంత్య దినాల్లో అందరూ కూడా దేవుని తట్టు తిరగాలని తన వాక్యాన్ని విస్తారంగా ఎక్కడైనా కానీ ఆయన వాక్యం దొరకడానికి దేవుడు అద్భుతంగా నడిపిస్తున్న విధానం. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసు నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. ఏంటి యేసయ్య నమ్మితే? పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా దేవుడు నీకు తోడుకుంటాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరు రిసీవ్ చేసుకొని ప్రభు హృదయానికి దగ్గరగా ఉండండి. దేవుడు మీ పట్ల చూపుతున్న అపారమైన కృపని అనేక మందికి ఈ వాగ్దానం ద్వారా మీరు షేర్ చేయడం ద్వారా, పంచడం ద్వారా చాలామంది వింటారు. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 23వ వచనం 2వ మాట. వారి యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. దేవుని బిడ్డలారా, మనం ఎవరి చేత ఆశీర్వదించబడాలంటే దేవుని చేత. దేవుని చేత మనం ఆశీర్వదించబడిన వారం, ఆత్మీకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అన్ని విధాలుగా. ఎందుకు? 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్త బలియాగం ద్వారా ఆయన అన్నీ చేశాడు. కాబట్టి మనం దీవెన నొందిన వారం. నువ్వు దీవెన నొందేదాను, దీవెన నొందిన వాడవు. కాబట్టి ఈరోజు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరు నిన్ను ఆశీర్వదించాల్సిన అవసరం లే, ఎవరిదో నీకొద్దు, ఏదో నీకొద్దు, ఎటు వెళ్ళో నీకు అవసరం లే. దేవుని చేత మీరు ఆశీర్వదించబడతారు. నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆర్థిక, ఇప్పుడు ఎట్లున్నా ఈ మాట రిసీవ్ చేసుకో. నేను నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచేదను, ఆశీర్వదించేదను అనే మాట ఎవరంటారు? దేవాతి దేవుడే కదా. ఆయన అంటున్నాడు, మీరు నా చేత ఆశీర్వాదం నొందెదరు. ఎవరి చేత? ఆయన చేత. అందుకని దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ స్టడీ పరంగా, జాబ్ పరంగా, మన అంచెలంచెలుగా అభివృద్ధి, ఏదైనా దేవుని చేత మనం దీవించబడిన వారం, దీవెన నొందేవారం. కాబట్టి ఎవ్వరు మీకు ఏం చేయకేసిన చెప్పి నో ప్రాబ్లం, దేవుడే మనకి దీవెననిచ్చే దేవుడు. కాబట్టి ఈరోజు ఏం లేదా, నో డోంట్ వరీ. ఈరోజు సమస్యలా బాధపడకండి, పరిస్థితులు బాగాలేదా కృంగిపోకండి. దేవుని ఆశీర్వాదం నీకు తోడుగా ఉండబోతుంది. కాబట్టి నిన్ను నేను ఆశీర్వదించేదను అనే మాట మీరు అనేక మార్లు విన్నారు. కానీ దేవుని చేత మనం ఆశీర్వాదం నొందిన వారం, ఆ మాటను రిపీట్ చేయండి ప్రార్థన చేస్తూ. ఖచ్చితంగా అది మన పట్ల నెరవేర్పు జరగబోతుంది. కాబట్టి నా చేత మీరు ఆశీర్వాదము నొందినవారు, దేవుని చేత ఆశీర్వాదం నొందినవారు అనే మాట మీ నాలుకలో ఉండాలి. అంతే. సాతాను నన్ను పాడు చేసింది, నేను ఇట్లయిపోయి, ఏమొద్దు అసలు, అవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేసాను. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. మనందరము ఆశీర్వాదం నొందిన వారం. కాబట్టి నువ్వు ఒకటే మాట, నువ్వు ఆశీర్వదించబడిన దానవు, ఆశీర్వదించబడిన వాడవు. అదే మాటను పట్టుకొని అట్లనే ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటే రక్షణ లేని కుటుంబాలకి రక్షణ అనే ఆశీర్వాదం. తండ్రి, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం అనే ఆశీర్వాదం. విడిపోయిన కుటుంబాలు కట్టబడ్డమనే ఆశీర్వాదం. అప్పుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారికి ఇతరులకి ఇచ్చే ఆశీర్వాదం. ప్రతి విషయంలో ఆశీర్వాదం. గర్భఫలం లేని వారికి అన్ని విధాలుగా నాయన, భూ సంబంధమైన బంధకములు, ఆర్థిక బంధకాలు, నాయన కోర్టు కేసులు, ప్రతి కట్లు తెంచి దీవెన నొందిన బిడ్డలుగా ఉందురుగాక. దీవెన నొందిన ప్రజలుగా నీ బిడ్డలు నాయన ప్రతి విషయంలో. ఈరోజు బర్త్డే కుటుంబం, నాయన బర్త్డే బిడ్డలు, అంతేగాక మ్యారేజ్ డే కుటుంబాలు ఆశీర్వాదం నొందిన బిడ్డలుగా ఈ సంవత్సరంలో ఉందురుగాక. నాయన మా భారతదేశ ప్రజలు రక్షణనే ఆశీర్వాదం. దైవజనుల బిడ్డలు నీ ప్రొటెక్షన్, భద్రత, క్షేమము, ఆత్మీయత, ఆరోగ్యం, అభిషేకం అనే ఆశీర్వాదం. అయ్యా, ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించబడునుగాక. కల్వరి మినిస్ట్రీ మీద ప్రతి బ్లెస్సింగ్ మేము రిలీజ్ చేస్తున్నాం. ఈ వాగ్దానం తీసుకునేవారు ప్రతి ఆశీర్వాదము నొందుదురుగాక. కాబట్టి నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వర్ధిల్ల చేయండి. నాయన దినదీవులతో నింపండి, ప్రతి వారిని లేవనెత్తండి. ఇప్పుడు సిక్కుంటే యేసు పొందిన గాయముల వలన స్వస్థత నార్మల్కి వచ్చేయాలి, గర్భాలు తెరవబడాలి, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, బిడ్డల పరీక్షల్లో విజయవంతమైనది. ఇంటర్, 10th ప్రతి ఎగ్జామ్కి తోడుగా ఉండి విజయం ఇచ్చి రాకపోకలు నీ కాపుదల, ఆరోగ్యం, క్షేమం దయచేయండి. మరొకసారి అందరినీ బ్లెస్ చేస్తూ
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ పరిచయం చేయండి. ఈరోజు ఈ ఫ్రైడే నుంచి మీటింగ్స్ ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర, హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన 3 దినాలు ఈ ఫ్రైడే 15, 16, 17 7 డేస్ ప్రేయర్స్ అవుతున్నాయి. 15, 16, 17 మీటింగ్స్, 17 3 ఆరాధనలు ఐలాంటిక్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి బ్యాప్టిజాలు ప్రభు వల్ల ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరు కూడా మీరు మిస్ అవ్వద్దు. ఏ బంధకాలు మీ జీవితంలో తొలగించబడబోతున్నాయి. ప్రభు ఆత్మ మిమ్మల్ని మీ మీద కుమ్మరింపజేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, ఈ మీటింగ్స్కి అందరికీ తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.